మాతృభుజనులార వినండి. జై మహనీయమౌ కథ వినరండి, బాలనీయమౌ కథ వినరండి. జై భూలోకమునకు మధ్యను జై పాలస్తీనా దేశమున్నది. జై పాలస్తీనా మధ్యము జై గలిలయ జిల్లాయున్నది. జై గలిలయ జిల్లాకు మధ్యను జై ఘనమైన కోనేరున్నది. ఆ కోనేటి మధ్యను జై ఒక చిన్న తోనెయున్నది. జై ఆ చిన్న తోనె మధ్యను జై 12 మంది ఉండిరి. 12 మంది మధ్యను శ్రీ యేసుక్రీస్తు వారుండి విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. ఆ కోనేటి పొడుగును చూడగా 12 మైళ్ళు, ఆని వెడల్పు చూడగా 7 మైళ్ళ దూరముందును. అందుకే ఆ దేశవాసులు దానిని సముద్రమన్నారు, తిబెరియ సముద్రమన్నారు. దానిని మరి యొక్క నామము సరకు సరస్సున కోనేటి చుట్టూన గొప్ప మడుగు చుట్టూన పెద్ద చెరువు చుట్టూన నీటి గుంట చుట్టూన గ్రామాలు పట్నాలు ఉన్నవి, తోటలు మెండుగనున్నవి. చలువ కోసము ఊరవాసులు ఎండకాలమందు అక్కడ ఉండుటకెంతో వీలగును. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము, విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. యేసుని బోధ వినుటకై ఊళ్ళ నుండి వచ్చిరి. నీటి ఒట్టున యేసునాథుడు నిలుచుటకు వీలు లేదాయి, గనుకతోనే ఎత్తి కూర్చుండి ప్రజలకు ఆయన బోధించే. ఆ సముద్రంపు మీదను చాలలు దోణేలు నిత్యము వృత్తి మీదను ఆడుచుండెను. ఒడ్డున చిన్న చిన్న తోనెలు కట్టివేయబడి ఉన్నవి. దోణె ప్రసంగ పీఠము అయినది యేసు ప్రభువు నాకు. పాలస్తీనా దేశమంతయు యూదులకు దేవుడిచ్చెను. యూదులకు దైవ జనాంగము, పరజనులు కూడా ఉన్నారు. పాలస్తీనా దేశము పాలు ప్రవహించిన దేశము, పచ్చిక గల దేశము. యూదులకు దైవ జనాంగము, పరజనులు కూడా ఉన్నారు. ఆ పాలస్తీనా దేశము పాలు ప్రవహించిన దేశము, పచ్చిక గల దేశము, పశువులకు మేతున్న దేశము. పాలస్తీనా దేశము తేనె ప్రవహించిన దేశము.
ఏడొంక చూచిన తేనె పట్టుండు, ఏ చెట్టు చూచిన తేనె పట్టుండు. పాలు తేనెలు పాలు దేశము, ఫలభరితమైన దేశము. ఆ దేశమందు జరిగిన కథ చెప్పుదు నాలకించండి. విన్నారా మీరందరూ యేసుని వాక్యము, విన్నారా మీరందరూ యేసుని వాక్యము. సాయంత్రము పడినప్పుడు శ్రీ యేసు క్రీస్తు రక్షకుడు 12 శిష్యులను చూచి తోనేటి అద్దరికి వెళ్ళుదాము అని చెప్పగా వారు విన్నారు. యేసు ముందే తోనె ఎక్కెను, శిష్యుల వెంట ఎక్కిరి. క్రీస్తు వారు వెంట వెళ్ళుట వానికి ఆచారమై ఉండే. ఇప్పుడే కాదు ఎప్పుడు యేసుని వెంబడించుట వారికి ఆనంద కార్యము. మనము కూడా రీతిగా క్రీస్తు వెంట వెళ్ళువాడుగా కలిగి ఉండుట గొప్ప క్షేమము. ఆయన నీటిపై వెళ్ళిన వారును నీటిపై వెళ్ళిరి. ఆయన పర్వతమెక్కిన పర్వతమెక్కిరి. ఆయన ఊళ్ళుకి వెళ్ళిన వారును ఊళ్ళుకి వెళ్ళిరి. ఆయన అడవికి వెళ్ళిన వారును అడవికి వెళ్ళిరి. ఆయన ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళేను వారిని, అక్కడికి వెళ్ళచుండిరి. కనుక ఈ వేళ ఆయన తోనే ఎక్కంగా వారును అదోనే ఎక్కి వెళ్ళి మనమును నీటి చొప్పున క్రీస్తు వెంట వెళ్ళవలయును. కొల్లబోయుడు తన గొర్రెలన్ రాళ్ళును ముళ్ళును ఉన్నట్టే చోటికి నడిపించి ఉన్నచో అవి కూడా ఆరై వెళ్ళును. పచ్చిక నీళ్ళున్న చోటికి నడిపించిన ఎడల అవియును అక్కడికై వెంట వెళ్ళును. ఎక్కడికి వెళ్ళిన కాపరి ఉండును కనుక వాటికి భయమే మాత్రముండదు. అవి తమ కాపరిని చూచి వెళ్ళును కనుక నిర్భయముగా కథలోనికి వెళ్ళిపోదాము. మీరందరూ శ్రీ యేసుని వాక్యము, ఉన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. శిష్యులు తోనె త్రోసిరి తెట్టు వేసి నడుపుచుండి తోనె చక్కగా వెళ్ళుచున్నది, కోనేరు నెమ్మదిగా ఉన్నది. ఇంతలో యేసునాథుడు అమరము మీద తలగడ వేసుకొని నిద్రపోయెను. దినమంతా బోధించినందున అలసి ఉన్నారు కనుక వెంటనే నిద్ర పట్టెను. ఆయన అమరము మీదను తల వాల్చుకొని నిద్రపోయెను. అంతలో ఏమి జరిగెను? కొంత దూరముతోనే వెళ్ళగా దాని కొండల సందుగా వచ్చెను. ఆ సముద్రము మీద వీచెను. క్రమముగా ఆ గాలి లేగగా కెరటాలు అధికమాయెను. అవి తోనెను కొట్టుచుండెను. గంటకి పైకి ఆ తోనె దిగుచు ఎక్కుచునుండెను.
ఈ ప్రక్క దోరి ఊగిసలాడుచుండెను. ఇది వినగా నాకొక్కటి తోచినది, అది ఏమనిన తోనెలో ఉన్న శిష్యుల మీద గాలి తిరుగబడినది. మానవులు పాపాత్ములకు టచే సృష్టి వారిని ఎదిరించెను. గాలి లేకుండా బ్రతుకుతా కష్టము కాదా ప్రియులారా? మన మేలు కొరకే దేవుడు గాలిని కలుగ చేసెను. మనము పాపాత్ములమౌటచే గాలి వల్ల మనకు నష్టము ఎంతయు కలుగుచున్నది. గాలి వల్లనే తోనె ములుగును, తోనెలోని వారు చత్తురు. గాలి వల్లనే ఎండుకూలు, అందువల్ల నరులు చత్తురు. మేలు చేయు గాలి మన మీదము తిరుగబడినందున ఆపద పైన ఆపద. గాలి వల్లనే నీళ్లు కదిలినవి, కెరటాలు పైకి లేచినవి. తోనెలు పొత్తుచుండెను, ఆ ప్రక్క ఈ ప్రక్క దెబ్బలే. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? ఆ సముద్రము పొంగిపోలెను, అయ్యో రుసరుస మనుచు వచ్చెను. ములుకులు హత్తుచు వచ్చెను, అయ్యో కోపముతో మింగివేయును. వచ్చునా ఎన్నట్టు వచ్చెను, అయ్యో తోనెలో ఉన్న శిష్యుల మీద నీళ్ళు తిరగబడినవి, అయ్యో మానవులు పాపాత్ములకు టచే సృష్టి వారిని ఎదిరించెను, అయ్యో ఓ నీళ్ళు లేకుండా బతుకుతా కష్టము కాదా ప్రియులారా? జై మన మేలు కొరకే దేవుడు నీళ్లను కలుగజేసెను. జై మన మేలు కొరకే దేవుడు నీళ్లను కలుగజేసెను. జై మనము పాపాత్ములమౌటచే నీళ్ళు వల్ల మనకు నష్టము ఎంతయో కలుగుచున్నది. అయ్యో నీటి వరదకు ఇండ్లు కూలును, అయ్యో నీటి వరదకు జైలు పోవును, అయ్యో ఇది వరదకు నరులు చత్తురు, అయ్యో అయ్యో అయ్యో. కథలోకి తిరిగి వెళ్ళుదము. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? కథలోకి తిరిగి వెళ్ళుదము. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? పాలని నీటిని శిష్యులు
ఈ ప్రయాణము వారికి అలవాటి వారు చాలరు. ఇది కాకులు కదా వారలు, మునిగిన తేలి రాగలరు, తెలియాడుటకు మునిగి పొగలరు, ఇది పొట్టునకు రాగలరు, మునిగి ఎన్నడు వారు చావరు. చేపలు పట్టుకొను వారలు చేపవలై ఈదుకొని రాగలరు, గాలి అన్నవారు భయపడరు. అయినను వారు ఈ వేళ చాలా భయపడిపోయి నావ మునిగి నశించును, మనము మునిగి నశింతుము. నీటి తుఫాను మనలను బ్రతుకనీయదని వారికి జంకు తోచినది ఆ రాత్రి. వెళ్ళిపోయినారు వారంతా, విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? అయ్యో అయ్యయ్యో పేతురు భయపడినాడు, అయ్యయ్యో 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 ఆంధ్రయ్య చడిసెను, అయ్యయ్యో 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 యాకోబు బెదరెను, అయ్యయ్యో 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 యోహాను చంపెను, అయ్యయ్యో అయ్యయ్యో పిలుపునకు భీతి, అయ్యయ్యో 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 భరతలో మై వనకెనయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో తోమాకు సంధియమయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నత్తయి కృంగెను, అయ్యయ్యో 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 యాకోబు కధైర్యమయ్యయ్యా, అయ్యయ్యో తత్తయికి దిగులయ్యయ్యా, అయ్యయ్యో సలియోతు యూదా సరే సరి, అయ్యయ్యో అల్లకల్లోలము, అయ్యయ్యో సరికే కలువేసి, అయ్యయ్యో అల్లకల్లోలము, అయ్యయ్యో సరికే కలువేసి, అయ్యయ్యో విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము? అల్లకల్లోలము, అయ్యయ్యో దోణిలో ప్రభువు ఉన్నారు, వారున్న దోణిలో ఉన్నారు, చెంతనే ప్రభువు ఉన్నారు, వారికింత భయము ఎందుకు? ప్రభువు ఉన్న నావ ములుగున, ఏది వెర్రిది వీరికి? గాలి దేవుని కూల్చివేయునా, నీళ్ళు దేవుని ముంచివేయునా? మనకెందియో కష్టములు వచ్చును, మింగివేయునట్లు కనబడును, నిజముగా మనలను నింగున ప్రభువు వారిని మృంగనిచ్చున, కష్టాలలో కాపాడనా? ఇంత గొప్ప పిరికితనమెందుకు? గాలి తుఫాను కష్టంబులు రాబట్టి శిష్యులు ప్రార్థించి నిజముగా మనలను మృంగున ప్రభువు వారిని మృంగనిచ్చున, కష్టాలలో కాపాడడా? ఇంత గొప్ప పిరికితనమెందుకు? గాలి తుఫాను కష్టంబులు రాబట్టి శిష్యులు ప్రార్థించిరి. గాలి తుఫాను వారిచే
కష్టములు మన చేతను ప్రార్థన చేయించి తీరును. అశ్రద్ధగా ఉన్న వేళను కష్టాలు ప్రార్థన చేయించు. కాబట్టి కష్టాలు వచ్చిన విసుగక ప్రార్థన చేయండి. అప్పుడు కష్టాలు గతించు. దైవ భక్తిని కానవచ్చును, విశ్వాసము వృద్ధి నందును. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము, విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. ఇక్కడొక సంగతి నాకిట్లు తోచుచున్నది ప్రియులారా, అది కూడా మీరాలకించండి. లోకము కొనేటి వంటిది, దోనే క్రీస్తు మతము వంటిది. మన కష్టాలు వంటివి, కెరటాలు కష్టాలు వంటివి. క్రైస్తవ మత సంఘమున్నది ఈ లోకమున బయలుదేరినది, ఇద్దరిని బయలుదేరినది. ఆఖరికి వెళ్ళవలసి ఉన్నది, మోక్షలోకము వెళ్ళవలసినది. ఈలోగా ఎన్నో కష్టాలు, ఈలోగా ఎన్నో శోధనలు, ఎన్నెన్నో గొప్ప ఆపదలు మనలను చడిపించు సంగతులు, సందేహము కలిగించు అడ్డాలు. ఉపకారిమైనట్టి గాలియు అపకారిలై పోవుచుండును, ఉపకారి అయిన నీరును అపకారి అయి పోవుచుండును. ఆధారమయ్యున్న దోనేయు మునిగిపోవునట్టుండును. మనం అనుకున్నదంతయు మునిగిపోవునట్లుండును. సంఘము మునుగునట్లుండు, సంఘస్థులకు భీతి కల్గును. శిష్యులు ఎటువంటి వారలు, ఆ అద్భుతాలు చూచిన వారలు, క్రీస్తు బలమెరిగిన వారలు, యేసు దయ ఎరిగిన వారలు. అయినను ఎంతో జడిసి విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము, విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. మన కథ కూడా అంతేను, ఎన్ని బోధలు విన్న జడుపేగా, ఎన్ని వింతలు చూచిన మరుపేగా. ప్రభువున్నట్లు ఎరిగిన భయమేగా, కష్టాలు రాగానే కలతెగా, అపదలు రాగానే అడ్డులుగా, చిక్కులు రాగానే చింతగా, చావు రాకముందు చావుగా. ఏమని చెప్పుదు మన వార్త, కథలోనికి తిరిగి వెళ్ళదము. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము, విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. శిష్యులు కేకలు వేసిరి, ఏమని కేకలు వేసిరి, కొందరేమని అరచిరి. పోగు బోధకుడా ఎనిదిగో నశించి పోవుచున్నాము, భూమికేమీ చింతలేదా, ప్రభువా నశించుచున్నాము అని ఇట్లు కొందరు అరచిరి. విన్నారా వీరి ప్రార్థనలు, విన్నారా వీరి శబ్దాలు, విన్నారా వీరి అరుపులు. వారి మొరలు పలికింపక మనకేమి తోచుచున్నది, చింతలేదా అని అడిగిరి ప్రభువును. అట్లు అనవచ్చునా ఆయనకు చింత ఉండగా, ఆయనకు
జాలి ఉండదా కష్టములో ఉన్న వారిని చూడక కనికరింపడా శిష్యులు మునికి పోవుట గురువైన యేసునకిష్టమా వారి మొదలు పరికింపగా మనకేమి తోచుచున్నది మేము నశించుచున్నాము అని కేకలు వేసి ఉన్నారు నిజముగా నశించుచున్నారా వారి భయమే కాని వారలు ఎప్పటికీ నశింపరు ప్రభువుండ ఎట్లు నశింతురు సంఘములో ప్రభువుండగా సంఘమెట్లు నాశనము మానలో ప్రభువు ఉండగా మానమెట్లు నాశనమౌదు ప్రియులారా మరి యొక్క సంగతి విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము గాలి రేకిన కెరటాలతో నన్ను కొట్టిన యేసు దోణిలో నీరు చేరిన హాయిగా నిద్రపోయేను వెట్టి నెమ్మది మనకున్నదా గాలిలో దయ్యాలు రేకిన దయ్యాలు తరికి వచ్చిన కష్టం గొల్లు తండెత్తిన ఇట్టి నెమ్మది మనకున్నదా వాటిని లెక్క చేయని యేసు నెమ్మది మనకున్నదా క్రీస్తు నెమ్మది మనకున్నదా అవి నన్ను ఏమి చేయును ఇవి నన్ను ఏమి చేయును వారు నన్నేమి చేతురు వీరు నన్నేమి చేతురు ప్రభువుండక నాకు భయమేమి అని మనము నిర్భయంబుగా ఉండగలమయేమి చెప్పండి విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము యేసునాథుడు దేవుడు ఆయన దైవత్వమునకు శిష్యుల కష్టము తెలుసును వారి ప్రజ్ఞము ఎరుగును వారి నవి చేసుకొననిచ్చెను వారి యత్నము నెరవేరదు అప్పుడు ఆయన శక్తి చూపును తాను దేవుందని చూపును అంతవరకు ఊరుకున్నాడు తమ శక్తి చాలదని శిష్యులు తెలుసుకొను పర్యంతమాయన ఊరుకొన్నాడు ఎరుగనట్టుగా మనకు కష్టాలు రాగానే ప్రభు తొలగింపడు వెంటనే అంతలోనే మనము విసుగక సహాయము చేయు వరకును ప్రార్థన చేయుచుందుము ఇంకొకటి ఆలకించండి శిష్యులందరూ కూడి ప్రార్థన చేయు వరకు కొన్నాడు అందరికి ఆపరగనకనే అందరూ ప్రార్థింపవలయును అంతవరకు ఊరుకున్నాడు దేశ ఆపదలు చూచి మనమును దేవస్తులమైన మనమును అందరము ప్రార్థింపవలయును ఆపద తప్పిపోవును సంఘాపద కాలమందును దేశ ఆపదలు చూచి మనమును దేవస్తులమైన మనమును అందరము ప్రార్థింపవలయును అప్పుడు ఆపద తప్పిపోవును సంఘ ఆపద కాలమందును సంఘమంతా కలిసి ప్రార్థన చేసిన ఆపద తొలగును గ్రామ ఆపద కాలమందున గ్రామమంతా కలిసి ప్రార్థన చేసిన ఆపద తొలగు
కష్టకాలమందున గృహవాసులందరూ ప్రార్థన చేసిన ఆపద తొలగును. కష్టకాలమందు మనమును ప్రయాస పడుచునుండుగా ప్రభువు ఊరుకున్నట్టు తెలియను. అది వరకు మన హృదయమునందున ఉన్న విశ్వాసం అప్పుడే ప్రభువు పరీక్షించి చూచును. ఎప్పటికీ ఊరుకొండడు. యుద్ధ సమయమందు ఆయన మన కష్టములు తొలగించును. అప్పుడు మన మనస్సునందున సంపూర్ణ శాంతి లభించును. సంపూర్ణ శాంతి లభించును. ఒకటి తిలకించండి, ప్రభువు నిద్రపోచుండెను, మనవల నిద్రించుచుండెను. ఆయన మన నిమిత్తమైన మానవుడైన దేవుడు, కాబట్టి నిద్ర అవసరం. మనము నిద్రయందు ఉండగా బయట సంగతులు తెలియవు. ఆయన మానవుడు కనుకను శిష్యుల బాధలు తెలియవు. ఆయన దైవత్వమునకు శిష్యుల ఆపదలు తెలుసును. ఆయన మానుషత్వమునకు శిష్యుల ఆపద తెలియదు. కేక వేసిన శిష్యులు నింద మాటలు మాట్లాడుచు ఆయనను లేపివేసిరి. అప్పుడు ఆయన లేచెను, కాలికాయన లేవలేదుగా, ధూళికాయన లేవలేదుగా, అలల కాయన లేవలేదుగా, వరద కాయన లేవలేదుగా, దోణి సడికి లేవలేదుగా, తెల్ల సడికి లేవలేదుగా. శిష్యుల కీర్కకు లేచెను, శిష్యుల ప్రార్థనకు లేచెను, శిష్యుల అమరలకు లేచెను. ఇది ఏమి చిత్రమో గాని ఎన్ని లేపినా లేవలేదుగా. వారు లేపంగా లేచెను, తండ్రి సంగతులిటులుండును. కోడి కూసిన తల్లి లేవదు, పిల్లి కూసిన తల్లి లేవదు, కుక్క అరచిన తల్లి లేవదు, నక్క కూసిన తల్లి లేవదు, పిల్ల మెదిలిన తల్లి లేచును. తల్లి ప్రేమ ఇట్టులుండును, దైవ ప్రేమ ఇట్టులుండును. ఏమి చిత్రమో గాని ఎన్ని లేపిన లేవలేదుగా. అరుల దొంగ లేచెను, తండ్రి సంగతులిటులుండును. కోడి కుసిన తల్లి లేవదు, పిల్లి కుసిన తల్లి లేవదు, కాచిన తల్లి లేవదు, నక్క కూసిన తల్లి లేవదు, పిల్ల మెదిలిన తల్లి లేచును. తల్లి ప్రేమ ఇట్టులుండును, దైవ ప్రేమ ఇట్టులుండును. నరులు మొర్ర పెట్టక దేవుడు వచ్చి సహాయము చేయును. కథలోనికి వెళ్ళిపోదాము. విన్నారా మీరందరూ యేసుని వాక్యము? విన్నారా మీరందరూ యేసుని వాక్యము? శిష్యుల ప్రార్థన యేసు ఆలించి మేల్కొని నిల్వంగా 2 తుఫానులు ఎదురాయే. అవి ఏమిటో మీకు తెలుసునా? ఇళ్లను ప్రేరేపించిన గాలి తుఫాను ఒక్కటి, అది మీకు ఇది వరకే తెలుసును. ఇంకొక తుఫాను ఉన్నది, ఏమిటో మీరు చెప్పండి. శిష్యుల హృదయములందున
ఉన్నట్టి గందరగోళము రెండవ తుఫానైనది. మొదటి తుఫాను కెంకెను, రెండవదే గడ్డు అయినది. మొదటి తుఫాను వేళను గాలి భయంకరమైనది. రెండవ తుఫానుప్పుడు చింత భయంకరమైనది, గాభర భయంకరమైనది, నిరాశ భయంకరమైనది. దేవుడు మానవుని గురువును, ఉపకారియునైన ప్రభువును నిందించుట ఎన్నటికి నిర్మించిపోయిన తుఫానుగా, అందుచేతను యేసునాథుడు మొట్టమొదట తన శిష్యులను గద్దించి జ్ఞానము చెప్పెను. వారిలోనున్న తుఫాను హానికరమైన తుఫాను ఏమని గద్దించి ఉండెను? ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకు చడియుచున్నారు? మీ విశ్వాసము ఎక్కడా అని ఈ రీతిగా ప్రభువు వారిని గద్దించినాడు. ఏమని గద్దించి ఉండెను? ఓ అల్ప విశ్వాసులారా, ఎందు తడియుచున్నాడు, మీ విశ్వాసము ఎక్కడ అని ఈ రీతిగా ప్రభువు వారిని గద్దించినాడు. ప్రభువు 12 మందిని గద్దించినప్పుడు వారికి ఏమీ కోపము రాలేదు. జయించే ఏ మతమును సనుదుకొనలేదు. జయించే గద్దెంపుకు లోబడినాను. జై మన బలహీనతలు దేవుడు చూచి గద్దించినప్పుడు మనమేమి సనుకకూడదు. జై ఆయన గద్దింపు వల్లను మనకు మేలే సమకూడు. జై బాగు చేయుటకే దేవుడు గద్దించు. జై తను నమ్ము వారిని భయము కూడా తప్పిదందే అని మనము ఈ కథ ఎందున నేర్చుకొనుచున్నాము. గానా దేవుని స్తోత్రించుదము. అవనమికయను గుణమే భయమునకు పుట్టిల్లు నుండి ఆ ఇల్లు విడు వంగవలయు. జై భయపడుచున్న మనలను, చింతించుచున్న మనలను, నిందించుచున్న మనలను, నమ్మకున్నట్టి మనలను నేడును ప్రభువు గద్దించును. తరువాత ఏమి జరిగినది? గాలిని గద్దించినాడు, నీటిని గద్దించినాడు. గాలి సద్దనగిపోయెను, చింతి పొంగు అనగిపోయెను, నీటి పొంగు అనగిపోయెను. భయపడుచున్న మనలను, చింతించుచున్న మనలను, నిందించుచున్న మనలను, నమ్మకున్నట్టి మనలను నేడును ప్రభువు గద్దించును. తరువాత ఏమి జరిగినది? గాలిని గద్దించినాడు, నీటిని గద్దించినాడు. గాలి సత్తనగిపోయెను, నీటి పొంగు అనగిపోయెను. అంతయు నిమ్మనమాయెను. కథలోనికి తిరిగి వెళ్ళుదల్లు. విన్నారా?
విన్నారా మీరందరూ యేసుని వాక్యము, విన్నారా మీరందరూ యేసుని వాక్యము. గాలియు నీరును అనుగగా శిశులకాశ్చర్యమాయెను. జై ఏరును అనుగగా శిశులకాశ్చర్యమాయెను. జై ఏమని చెప్పుకున్నాడు ఈయన ఏలాంటి ఆయనను. గాలియు సముద్రము వీరిది లోబడిపోవుచున్నది. జై అనిహితుల చెప్పుకొనిరి. జై గాలికి నీలకు ఈయన ఆజ్ఞాపింపగలోబడే. ఈయన ఎవ్వరో క్రీస్తు శక్తిని చూచి శిష్యులు ఎంతయు ఆశ్చర్యముందిరి. జై మీరు యేసు మహిమను ఎప్పుడైనను చూచి ఉంది. ఆయన విషయమందున మీరెట్టి సాక్ష్యమిత్తు. వినుడి ఒక మాట, గాలిని నిధిని పొంగును తొలగించెను యేసునాథుడు. జై జై జై. గాలిని చేసినదెవ్వరు, గాలిని గద్దించినట్టి శ్రీ యేసునాథుడే దానిని కలుగజేసి ఉన్నాడు. లేనిచో సద్దనగి ఉండదు. సృష్టికర్త గనుక అణిగెను తాను ఆయన చేసినందువల్లనే కదా ఆయన దేవుడని తెలిసెను. కష్టములు తొలగించును. అది ఎంత కష్టమున్నను ఉడికింత ఎగురగొట్టును. అదలంత కష్టాలు లేచిన మీదికి పొల్లి వచ్చిన అచివేసి శాంతి పరచును. కాబట్టి ప్రియులారా మీరు ప్రార్థన చేయమానకురే. ప్రార్థన విడువత చేసిన ఈ లోక కష్టాలు కలుగును, ఈ లోక భాగ్యాలు కలుగును. ఆత్మీయ కష్టాలు కలుగును. కాబట్టి ప్రియులారా మీరు ప్రార్థన చేయ మానకుడి. దీని ప్రార్థనలోనికి తిరిగి వెళ్ళుదము. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము, విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. అవతల ఒడ్డు చేరెను యేసు ప్రభుని ఆశ్రయించిన ఆవలి ఒడ్డున చేరుదము. మనమున్న లోకంబు ఇద్దరి శ్రీ యేసుని వాక్యము వాక్యము. అవతల ఒడ్డు చేరెను యేసు ప్రభుని ఆశ్రయించిన ఆవలియొడున చేరుదము. మనమున్న లోకంబు ఇద్దరి ఆ మోక్షలోకంబు అద్దరి పయనమైనాము. అద్దరికి చేరిపోవదాయను. క్రీస్తు మతం మన ఓడ నాయకుడు శ్రీ యేసు. మధ్యగలి తుఫానులు వచ్చిన పర్వాలేదుగా. ఆయనే సురక్షితంగా
జై ఆయనే సురక్షితముగా మోక్షముకు కొంచిపోవును ఆయనే సురక్షితముగా మోక్షములకు కొంచిపోవును జై నాకు ఆయనే రెండవ మారు వచ్చును జై మహిమ వేగమికి వచ్చును ఆయన త్వరగా వచ్చును అని సిద్ధపడిన వారిని వారినే కొంచుకోవును జై వారికి మరణముండదు వారికి మహిమ శరీరము ఇక్కడనే లభించును జై ఈ పాపదేహము వెంటనే అంతా ప్రాణమైపోవును జై మహిమ గల శరీరముతో నూతన యెరూషలేమును మోక్షలోకము చేరుదము వెంటనే అంతఃానమైపోవును జై మహిమ గల శరీరంబుతో నూతన యెరూషలేమును మోక్షలోకము చేరుదము జై అక్కడ శాశ్వత కాలము అత్యానందముతోను ముఖాముఖిగా దేవుని చూచుచు పాటలు పాడుదము జై ప్రతి కుమారా శుద్ధాత్మ అనుగ్రహిక దేవునికి స్తోత్రము అనుగ్రహిక దేవునికి స్తోత్రము అనుగ్రహిక దేవునికి స్తోత్రము తండ్రి కుమార శుద్ధాత్మ అనుగ్రహిక దేవునికి స్తోత్రము 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 శిష్యులకు యేసునాథుడు నేర్పిన ప్రార్థన విన్నారా క్రైస్తవ సంఘము అది ఇట్లు చేయుచున్నది నేను చెప్పుదును పరలోకమందున్న మా తండ్రి నీ పేరు పరిశుద్ధమీయంబు నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందున్న జరుగుచున్నది కందుగా భూమిపై కూడా జరుగును మా జీవనోపాధి అయినట్టి ఆహారమును నేడు మాకిన్ను మా ఎడలను నేరములు చేసి ఉన్నట్టి వారిని మేమెట్లు క్షమింతుమో అట్లు మాకున్నా అపరాధము క్షమించుము మమ్ము శోధనలోకి తేకుండా కీడులో నుండి తప్పించుము రాజంబు శక్తియు మహిమయు నిత్యంబు నిడియే కథాస్తు వివరా కథ చెప్పినాను పూర్తిగా చెప్పియున్నాను పాపమి నరులకు హాని గాలివాన కంటే హాని కునిగిపోవుట కంటే హాని పాపాల వల్లనే వ్యాధులు పాపాల మూలముల కరువులు పాపాల మూలముల మరణము పాపాల మూలముల నరకము నరకమే ఆకలుపు హాని అన్నిటికంటే హాని నరకము హాని 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 నరకము హాని 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 నరకకుండ తగ శిష్యులను రక్షించిన యేసునాథుడు నమ్మిన వారినెల్లను నరకములో పడకుండను
రక్షించును క్రీస్తునాథుడు మోక్షలోకంబులోనికి చేర్చును ప్రభువైన యేసు యేసు క్రీస్తు వారి బోధ వినువారలు ధన్యాత్ములు యేసు క్రీస్తు వారి బోధ వినువారలు ధన్యాత్ములు ఆయన మాట ప్రకారము చేయువారు ధన్యాత్ములు కథ విన్నయ మిత్రులారా దేవుడు దీవించుగాక నీకు శుభము కలుగుగాక విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యం మీ గోనెతో పాటు మరికొన్ని చిన్న గోనెలు బయలుదేరినవి ఇక్కడొక సంగతి నామటికి దోచుచూ ఉన్నది ఏమని దైవ భక్తిని గోరు మతములు సత్యమును వెనకడి మతములు మోక్షమును కోరడి మతములు నీతి మార్గము కోరు మతములు నీతి మార్గము కోరు మతములు చెబుకు పిసచ్చు మతములు దోచుచూ ఉన్నది ఏమని నా దైవ భక్తిని కోరు మతములు సత్యమును 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 నీతి మార్గము కోరు మతములు చెడుకు విసర్జించు మతములు ఈ లోకమున బయలుదేరినవి మోక్షలోకము బయలుదేరినవి కథ జరిగి ఉండిన దోనకు వెంట వెళ్ళిన చిన్న దోనలకు గొప్ప వేగం ఒకటి ఉండెను కథ జరిగి ఉండిన దోనకు వెంట వెళ్ళిన చిన్న దోనలకు గొప్ప భేదం ఒకటి ఉండెను దీనిలో యేసు తీస్తున్నాడు వాటిలో శ్రీ యేసు లేడు ఇది ఏంటింటికి ఉన్న భేదము ఇది కొంచెం భేదము కాదా అన్ని లోకాలు చేసి ఒక భారము వహించి ఒక్క బాధలు వెలించి వాడి యొక్క వచ్చునట్టి వారి పాపాలు చెప్పులు ఇది కొంచెం భేదము కాదా ఇది గొప్ప భేదము కాదా అన్ని లోకాలు చేసి లోక భారము వహించి మోక్షాధారము వహించి మోక్ష బోధలు వినిపించి తన యొద్దకు వచ్చునట్టి వారి పాపాలు చెప్పులు పరిహారము చేసి వేసి సర్వలోక పాపభారము తన మీద వేసి కొన్నందున సిలువ మరణము పొంది మరణము గెలిచివేసి మోక్షలోకమునకు వెళ్ళి మన కోసము ఎదురు చూచుచున్నది యేసు క్రీస్తు ఉన్నది క్రీస్తు మతము విన్నారా మీరందరూ యేసుని వాక్యం మన కోసము ఎదురు చూచుచున్నట్టి శ్రీ యేసు క్రీస్తు ఉన్నట్టిది క్రీస్తు మతము లోకమంతట నీ మతము స్థాపించిన బోధలన్నీ వినిపించుచున్న యేసు ఉన్నట్టిది క్రీస్తు మతము మోక్షమేఘమెక్కి త్వరలో బహుశ మన కాలమునందే వచ్చుచున్నట్టి శ్రీ యేసు ఉన్నట్టిది క్రీస్తు మతము నమ్మి సిద్ధంబుగానున్న వారిని చావు లేకుండా చేసి మోక్షమునకు వారిని తీసుకొని వెళ్ళదయ్యున్నా శ్రీ యేసు క్రీస్తు వారున్న మతమే క్రైస్తవ మతము కాబట్టి ప్రియులారా మీరు క్రీస్తునే పూజింతులేని మోక్ష భాగ్యము పొందగలరు
నన్ను కలుగజేసిన తండ్రికి శాశ్వతమైనట్టి స్తోత్రము. అవతారమెత్తిన తండ్రికి శాశ్వతమైనట్టి స్తోత్రము. నాలోని ఆత్మ తండ్రికి యేసుక్రీస్తు వారు నన్ను కలుగజేసిన తండ్రికి శాశ్వతమైనట్టి స్తోత్రము. అవతారమెత్తిన తండ్రికి శాశ్వతమైనట్టి స్తోత్రము. నాలోని ఆత్మ తండ్రి శాశ్వతమైనట్టి స్తోత్రము. నాలోని ఆత్మ తండ్రికి శాశ్వతమైనట్టి స్తోత్రము. శాశ్వతమైనట్టి స్తోత్రము. నాలోని ఆత్మ తండ్రికి శాశ్వతమైనట్టి స్తోత్రము. దేవుడైన తండ్రికి శాశ్వతమైనట్టి స్తోత్రము. ఆనందమౌ తథాస్తు, ఆనందమౌ తథాస్తు, ఆనందమౌ తథాస్తు. అందరికీ మరణాత విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము. నన్ను కలుగజేసిన తండ్రికి శాశ్వతమైన స్తోత్రము. అవతారమెత్తిన తండ్రికి శాశ్వతమైన స్తోత్రము. నాలోని ఆత్మ తండ్రికి శాశ్వతమైన స్తోత్రము. రైత దేవుడైన తండ్రికి శాశ్వతమైన స్తోత్రము. ఆనందమౌ తథాస్తు, ఆనందమౌ తథాస్తు, ఆనందమౌ తథాస్తు. అందరికీ మరణాత, అందరికీ మరణాత.